పూజ్య గురువులకు, కన్యస్త్రీలకు, అలాగే చిన్నారులకు దేవుని నామంలో మీ అందరికీ శుభము. దేవుడు మిమ్మల్ని దీవించి కాచి కాపాడగాక. ఈ రచన బిడ్డారా, నా కుటుంబ పక్కన ఉన్నటువంటి గురువు ఫాదర్ రాజేష్, ఎడ పక్కన ఉన్నటువంటి గురువు ఫాదర్ రాయ్, రాజేష్ అండ్ రాయ్. ఓకే, everybody wish Father Rajesh and Roy congratulations. చెప్పండి. ఇంకా కొంతమంది ఆఫ్సంకేతం చేయాల్సిన అవకాశం ఉంది. ఆఫ్సంకేతం చేయాల్సిన కొనసాగించవచ్చు. ఈ ఇరువురు గురువులు కూడా దే ఆర్ వెరీ ప్లీజ్ మొన్నే గురువులు అయ్యారు. ఫాదర్ రాయ్ పూజను కొనసాగిస్తారని ప్రారంభించిన తర్వాత ఫాదర్ రాజేష్ మీకు చక్కటి ప్రసన్నం చెప్తారు. పూజ అయిపోయిన తర్వాత మీరు వచ్చి వారి యొక్క హస్తాన్ని ఏం చేయాలి? మీరు కిస్ చేస్తారు ఎవరన్నా? చిన్న బేబీస్ చూసి కిస్ చేస్తారు కదా, జీసస్ చూడగానే కిస్ చేస్తారా? ఓకే, ఒక్కొక్కరు చూసి కిస్ చేయాలనిపిస్తుందా? ఓకే, సో యూ షుడ్ this is the tradition of the church, and hands of the priests are anointed with holy oil. కాబట్టి మీరందరూ కూడా ఫాదర్ గారి యొక్క హస్తాలను పూజ అయిపోయిన తర్వాత పూజ ఆడాలి. జీసస్ వ్యూలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. మీకు ఇష్టమేనా? జీసస్ వ్యూలు అందరికీ కూడా గట్టి వస్తారు చెప్పండి. ఎంతో శ్రద్ధ తీసుకుని చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత మీకు మంచి భోజనం పెడుతున్నారు. ఈ ప్రోగ్రాం బాగా చక్కగా జరగాలి. 24 గంటలు కూడా ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా జీసస్ యూత్లో చేరాలి, జీసస్ యూత్లో భాగస్థులు అవ్వాలి. అలాగే మీ విచారణలో తిరిగి వెళ్ళిన తర్వాత ఇలాగా పూజలో పాల్గొనడం, పాసింగ్ కీర్తనాలు చేయడం, దైవిక కార్యక్రమాల్లో తరచుగా మీరు పాల్గొవాలి. మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్. ఓకే, ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్తే మీకు 500 రూపీస్ ఇస్తాను. 500 రూపీస్తో ఎన్ని చాక్లెట్స్ కొనుక్కోవచ్చు? చాలా. 500 రూపీస్తో ఎన్ని ఐస్ క్రీమ్ తినవచ్చు? మినిమం 5-10 ఐస్ క్రీమ్స్. ఓకే, సరే. శాంపుల్ క్వశ్చన్ అన్నమాట. యేసు ప్రభు చాలా అద్భుతాలు చేశారు. ఒక అద్భుతంలో ఆయన చేపలను, రొట్టెలను ఎంతమందికి, వెరీ గుడ్, అందరికీ 500 రావాలి. కానీ నా దగ్గర ఎంత? ఒక 500. మరి అందరికీ ఎలా చేంజ్ చేసేవా లేదా చెప్పేసేవా? అలా కాదు. నౌ ద రియల్ క్వశ్చన్ ఈస్, ఓకే, ఆ 5,000 మెంబర్స్ పేర్లు చెప్పండి. ఎవరైనా చెప్తారా? చెప్పరా? మీరు నన్ను అడిగినా నాకు తెలియదు. మీరు కొంచెం తెలియని వాళ్ళైతే నేను చెప్తానని చెప్పేసి ఏదో మీకు తెలిసిన పేర్లు చెప్పేసి సరేనా? సరే. పూజ ఆరంభం నుంచి కూడా అయ్యే వరకు కూడా సంతోషంతో ఆశ్చర్యమైన కళ్ళు, మీ కళ్ళు ఆశ్చర్యంగా చూపించండి. అలాగే చూస్తూ ఉండాలి. మీ మొహం కూడా ఏదైనా చూసినప్పుడు వావ్ అన్న ఎక్స్పీరియన్స్. సో సంథింగ్ వావ్ ఈస్ గోయింగ్ టు
to have you here, participate joyfully and prayerfully. Pita, Putra, Pavitra, Atma, Namuna. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. అందరూ బాగున్నారా? కొంచెం షవర్ తీసుకుంటుంటే వాటర్ లోపలికి వెళ్తుంది. నాకు వినిపించాలి గట్టిగా, బాగున్నారా? కొంచెం డల్గా అనిపిస్తున్నాను. Your faces are not shining much. Come on, keep a smile on your face and say loudly, బాగున్నారా? వాళ్ళ సౌండ్ బాగుంది, వాయిస్ మీరు బాగున్నారా? వెరీ గుడ్. కీప్ స్మైలింగ్. మీరు దివ్య బాల యేసు ఫోటో ఎప్పుడైనా చూసారా? చిన్న బాల యేసు ఇన్ఫాంట్ జీసస్ ఫోటో ఎప్పుడైనా చూసారా? ఆయన ఫోటో చూసినప్పుడు ఎలా ఉంటుంది? ఆయనది సీరియస్గా పెట్టినట్ల ముఖం, సీరియస్గా ఉన్న ముఖం ఎలా ఉంది? స్మైలీ ఫేస్, అవునా? చక్కగా నవ్వుతూ ఆ స్మైల్తో అందరినీ అట్రాక్ట్ చేస్తారు. ఏం చేస్తారు? అందరినీ అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు చూడకుండా తర్వాత చూడండి, ఎదుగుతున్నారు ఇక్కడ లేదు. సో మీలో ఆ షైనింగ్ అనేటువంటిది, ఆ స్మైల్ అనేటువంటిది కూడా ఎప్పుడూ ఉండాలి. క్రీస్తు ప్రభు వారు చిన్నపిల్లలను పిలిచినప్పుడు కూడా ఆయన నవ్వుతూ పిలిచాడు, అంతేగాని రా అన్నారు. సీరియస్గా నా దగ్గరికి రండి అన్నారు, అవునా? సో మిమ్మల్ని చూసినప్పుడు చిన్నపిల్లలైనటువంటి మీరు కానీ, యువతి యువకులుగా ఉన్నటువంటి మీరు కానీ, అందరినీ చూసినప్పుడు మన దగ్గరికి రాగలగాలి. ఏం చేయాలి? రాగలగాలి. People must be able to come to us when they look at us, especially if we are in the sad moment. మన ముఖాల్లో ఆ నవ్వు లేనప్పుడు, if there is no smile in your faces, so nobody will come to you. కదా, మన దగ్గరికి ఎవరికి రాదు. కాబట్టి మీలో ఆ ఆనందం అనేటువంటి మీ ముఖాల్లో కనిపించాలి. అంతేగాని ఆ ఆనందం లోపల దాచుకుని ఎంత దాచుకుంటారో అంత దాచుకోవద్దు, బయటికి చూపించండి. ఎందుకంటే మనమందరం కూడా ఎవరి బిడ్డలము? చిల్డ్రన్ ఆఫ్, గట్టిగా చిల్డ్రన్ ఆఫ్. హలో, హాయ్ చెప్పండి. హాయ్, హలో చెప్పండి. హలో, హాయ్, గట్టిగా హలో. వాళ్ళు పలకరించండి. హలో అండి, హలో అండి, హలో అండి. గట్టిగా హలో అని పిలవండి. వాళ్ళు మీరు హాయ్ అని పిలవండి. వాళ్ళు ఇంకోసారి గట్టిగా. సో ఇప్పుడు మనం కూడా దేవుడిని పిలవడానికి వచ్చాము. హలో జీసస్, హాయ్ జీసస్, ఐ కేమ్ టు యూ. నేను ఈ దగ్గరికి వచ్చాను. కాబట్టి నన్ను, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని దీవించండి. బ్లెస్ మీ, బ్లెస్ మై ఎడ్యుకేషన్, బ్లెస్ మై లైఫ్, బ్లెస్ మై వే, మై జర్నీ అని ప్రార్థన చేద్దాం. ఇక్కడ వచ్చినటువంటి మీ అందరినీ కూడా దేవాది దేవుడు క్షమించాలి. దిగబడి పూజలు మేమందరం కూడా మీకోసం సమర్పిస్తూ, దిగబడి పూజలో మనందరం కూడా యోగ్యంగా పాల్గొనాలి. యోగ్యంగా పాల్గొనడానికి, దేవుని యొక్క దీవెనలు మనం పొందడానికి మనం చేసినటువంటి తప్పిదములను పాపములను క్షమించమై అందరూ కూడా చేతులు చూపించి చక్కగా చేతుల్లో పెరుగు పుస్తకాలు లేకుంటే కుర్చీలు పెట్టుకుంటే అది ఎవరు దొంగతనం. ఇక్కడ దొంగలు ఉన్నారంటే ఎవరు మనుషులు, అందరూ మనుషులు. ఆ పెరుగులు, పేదలు, అన్ని బుక్స్ అన్ని కుర్చీలో పెట్టి చక్కగా రెండు చేతులు జోడించి, చక్కగా రెండు చేతులు జోడించి చక్కగా కళ్ళు మూసుకొని, పక్కన వాళ్ళు కళ్ళు మూసారా, చేతులు జోడించారా లేదా చూడదు. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఒకసారి ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనం ఎలా ప్రవర్తించాము, దేవునికి ఇష్టంగా మనం జీవించామా లేదా, దేవుని యొక్క ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ పొందడానికి మనము అర్హులమా కాదా? ఒకవేళ కాకపోతే చిన్న చిన్న తప్పులు, కోపం
తిట్టినా ఇబ్బంది పెట్టినా ఏదైనా సరే ఒకసారి ఆ దేవుని క్షమించుకునే అనుగా చేసినటువంటి భావం క్షమించుకునే ఆ దేవుని ముందు ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు చెందడు సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను నుంచి మనలో నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నూతన జన్మ శక్తి గల జ్ఞాన స్నానం ద్వారా మాకు మోక్ష జీవితంలో ప్రసాదించింది. మీరు విమోచించి అక్షయ జీవితములకు పాత్రలు చేసిన వారు ఈ తోడ్పాటుతో సంపూర్ణ మహిమలో ప్రవేశింపగలిగిన మీతో పవిత్రాత్మతో కలిసి వెలుగులో జీవించు పాలన చేయి. మా ప్రభువులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాను.
పునీత మార్కు గారు రాసిన పరమ సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 35వ వాక్యం నుండి. ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడు యాజకుడు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువుని ఇంకనూ శ్రమ పెట్టనేలా అని యేసు వారి మాటను లక్ష్య పెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసము కలిగియుడుము అని చెప్పాను. పిదప పేతురు, యాకోబును అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళాను. అచట జనసమూహము గొర్రెల ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది, చనిపోలేదు అని వారితో పలికాను. అందులకు వారు ఆయనను హేళన చేస్తారు. అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించాడు. ఆ బాలిక చేయి పట్టుకొని తల్లితాకుమి అనెను, ఓ బాలిక లేమని నీతో చెప్పుచున్నాను అని ఆ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగాను. ఆమె 12 ఏళ్ల ప్రాయం కలది. అది చూసిన జనులందరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికి వెల్లడిపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు తిరిటకు ఏమైనా పెట్టుడు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా 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 వందనం. క్రీస్తునామమునందు ప్రియ చిన్నారి బిడ్డలారా, ఈరోజు మనం ఆలకించినటువంటి సువిశేష పఠనంలో ఎన్ని సంవత్సరాలు కలిగిన చిన్న పిల్లల గురించి విన్నాం. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. అంటే ఇంచుమించు మీ వయసు. చిన్న బిడ్డ. వారు ఏమనుకున్నారు? ఆ బాలిక చనిపోయింది అనుకున్నారు. కానీ యేసు ప్రభు వచ్చి ఏమన్నారు? ఆ బాలికతో ఏమన్నారు? తర్వాత ఆ బాలికను లేపడానికి ప్రభు ఏమన్నారు? తలితాకుమి. తలితాకుమి అంటే నువ్వు బాలిక లేము. క్రైస్తవ 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 తలితాకుమి అంటే ఓ బాలిక లేము. మొదటి ముందు మాట్లాడారు. ఓ బాలిక లేము అంటే ఎందుకు యేసు ప్రభు ఎందుకు అన్నారంటే, చనిపోయింది అనుకున్నటువంటి ఆమెను లేపడానికి ప్రభు లేమని అన్నారు. మరి ప్రస్తుత సమాజంలో మరి భూస్వభావం ద్వారా కానీ లేదా దళితానికి ఉన్నది ఈ సంస్థ ద్వారా కానీ మీ యొక్క గ్రామాలకు రావడం, విచారణకు రావడం, వచ్చిన ప్రతిసారి దళితాలకు ఉన్నది వారు వచ్చారని మీరు అనుకుంటున్నారు. ఏదో వారు వస్తున్నారు, కొంత పిలుస్తున్నారు, ఆర్థికంగా చదువుకోవడానికి సహాయపడుతున్నారు అనుకుంటున్నారు. కానీ వారి ఉద్దేశం ఏంటి అంటే మీరు చదువుకోవాలి అని. మీరు చదువుకోవడానికి మాత్రమే వారు సహాయపడుతున్నారు. ఓ బాలిక లేము అని మిమ్మల్ని ఎందుకంటున్నారంటే, ఎక్కడి నుండి మిమ్మల్ని ఏమంటున్నారు? కొడుకున్నటువంటి మంచం దగ్గర నుంచారు కాదు, వీరు చేస్తున్నటువంటి పనుల నుంచి
మీరు చదువుకోకుండా మీరు వృత్తిలో డబ్బులు సంపాదించుకోవడానికి రోజువారి యొక్క జీవితంలో మీరు చేస్తున్నటువంటి పని నుండి మనం ఏమంటున్నారు, ఇదో మీరు మీ యొక్క పని నుంచి ముగించుకొని వాటి నుండి లేచి చదువుకోవాలి. ఆడపిల్లలకు చదువుకోవడానికి అవకాశాన్ని ఈ తల్లిదండ్రులు ఉన్నతి ద్వారా ఈ యొక్క సంస్థ నడుస్తుంది. దాని ప్రధాన ఉద్దేశం. మరి మగపిల్లలుగా మిమ్మల్ని తల్లిదండ్రులు అని ప్రభు మిమ్మల్ని కూడా ఆధునిక సమాజంలో ప్రభు ఇస్తున్నారు అంటే దేవుడి నుండి మిమ్మల్ని తల్లిదండ్రులు అంటున్నారు అంటే మీరు యొక్క చేస్తున్నటువంటి చెడు క్రియల ద్వారా ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి యువత ఎలా ఉన్నారు అంటే దేవుడి నుండి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుడి నుండి దూరం ఎక్కువైపోతున్నారు కానీ దేవుడికి దగ్గరగా జీవించలేకపోతున్నారు. దేవుడితో సత్యత సంబంధాన్ని కనపరచలేకపోతున్నారు. దేవుడికి దూరం అయిపోతున్నారు. అదే ఎక్కువ స్థలాల్లో మనం జీవిస్తున్నాం. దేవుడి నుండి వెళ్ళిపోతున్నాం. మన యొక్క చేసేటువంటి మాటల ద్వారా, మనం చేసేటువంటి క్రియల ద్వారా అందరికీ వస్తుంది. చేసేటువంటి మాటల ద్వారా, చేసేటువంటి ప్రవర్తన ద్వారా మన తల్లిదండ్రులను విధేయించలేకపోవడం ద్వారా, మన గురువులను విధేయించలేకపోవడం ద్వారా దేవుడి నుండి మీరందరూ దూరం అయిపోతున్నారు. మనమందరం సర్వసాధారణంగా తప్పులు చేస్తూ ఉన్నాం. ఈ పాపోచరణ ద్వారా దేవుడు మనం క్షమిస్తున్నాడు. మళ్ళా అదే తప్పు చేస్తున్నామంటే దేవుడి నుండి దూరం అయిపోతున్నాం. దేవుడితో మన సంబంధం కలిగి లేకుండా పోతున్నాం. ఏ విధమైనటువంటి సంబంధాన్ని నీవు నేను కనపరచాలి అంటే ఒక పసిబిడ్డ తన తల్లిపై ఆధారపడి జీవించిన విధంగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒక పిల్లలు మీకు అవసరం వచ్చినప్పుడు ముందే చెప్తారా? ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏం చెప్తారు? ఒక సైకిల్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ముందు మీ తల్లిదండ్రులకి ఏమో చెప్తారు, మీ తల్లికి ముందు చెప్తూ ఉంటారు. అవునా కదా? అలాగే ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీ నాన్న ముందు చెప్తారా లేదా మీ అమ్మ ముందు చెప్తారా? ఎక్కువ శాతం నాన్నగా చెప్తారంటున్నారు కానీ వాస్తవానికి తల్లి ముందు చెప్తూ ఉంటారు. అమ్మ నాకు ఈ యొక్క సమస్య ఉంది లేదా ఈ యొక్క ఇబ్బంది పడుతుంది, ఇది కొనుక్కోవాలి, ఈ యొక్క పుస్తకం కొనుక్కోవాలి లేదా మొబైల్ వాళ్ళకి ఈ యొక్క సైకిల్ కొనుక్కోవాలని ఆశపడుతున్నానని ముందు తన యొక్క ఆశను తన తల్లిదండ్రులకు వ్యక్తం చేస్తారు. ఒక తల్లికి వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకు తల్లి ద్వారానే తల్లి తన భర్తకు వినవిస్తూ ఉంటుంది. ఆ ద్వారా ఆయన అవసరం తీర్చబడుతుంది. ఆ విధంగానే నీవు నేను కూడా దేవునిపై ఆధారపడి జీవించాలి. ఒక తల్లి తన బిడ్డపై ఆధారపడి జీవించిన విధంగా, ఒక బిడ్డ తన తల్లిపై ఆధారపడి జీవించిన విధంగా నీవు నేను కూడా దేవునిపై ఆధారపడి జీవించగలగాలి. ఈ యొక్క 3 రోజుల యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా దేవునిలో అధికంగా బలపడాలి. మన యొక్క విశ్వాసంలో మనం ఎదగగలగాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశం. ఈ యొక్క 3 రోజులు మీ యొక్క రాష్ట్రంలో వివిధ ప్యారిషెస్ నుంచి విషయాల నుంచి మనం అందరం ఇక్కడికి వచ్చామంటే, ఇక్కడ గుడిపూడి ఉన్నామంటే ఏదో వచ్చాము ఏదో వెళ్ళాము కాదు. కాబట్టి మన యొక్క విశ్వాసంలో మనం ఎదగగలము. నాడు సువిశేష పఠనంలో మీరు విశ్వాసంతో ఉండాలని ప్రభుత్వం ఉన్నాను. మన యొక్క విశ్వాసంలో మనం ఎదగగలగాలి. ఈ యొక్క సందర్భంలో నేను 3 విషయాలు మాత్రమే చెప్తాను. మొట్టమొదటిది విశ్వసించడం. ఏంటిది? మొట్టమొదటిది ఏంటి? విశ్వసించడం. మరి రెండవది విధేయించడం. ఏంటిది? విధేయించడం. మరి మూడవది ప్రకటించడం. ఏంటి మూడవది? 3 చెప్పండి ఒకసారి గట్టిగా. మొట్టమొదటి ఏంటి? విశ్వసించడం, విధేయించడం, ప్రకటించడం. 3టికి 3 చిన్న ఉదాహరణ చెప్తాను. మొట్టమొదటిది విశ్వసించాలి. ఏమిటి విశ్వసించాలి అంటే దేవుడిని మనం విశ్వసించాలి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన సమస్తము సాధ్యమని అదే ప్రకటించిన విధంగా మన యొక్క ఆనంద జీవితాలు చదువుకున్నటువంటి బిడ్డలుగా మీరు కూడా దేవునిపై విశ్వాసం చూపించగలగాలి. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే మన యొక్క అనుదిన ప్రార్థనల ద్వారానే అది సాధ్యమవుతుంది. లేచిన ద్వారానే మనం ముందు ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ రోజు నేను చేసేటువంటి ప్రతి ఒక్క పని దీవించు. చదువుకుంటున్న రోజుల్లో లేదా నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు నాకు కావాల్సినటువంటి మంచి జ్ఞానం దయచేయని మీరు ప్రార్థించగలగాలి. ఎప్పుడు ప్రార్థించాలి? ఉదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేయాలి. లేదా దేవుడి గురించి వచ్చినప్పుడు కాదు, లేదా గుడిలోనే ప్రార్థన చేయడం కాదు. కానీ మీ యొక్క ఊళ్ళోనే ఉన్నప్పుడు లేచిన వెంటనే ప్రార్థన జీవితాన్ని అలవర్చుకోవాలి.
ఆ ప్రార్థన జీవితాన్ని అలవర్చుకోవడం ద్వారా మన యొక్క విశ్వాసం అనేది బలపరుచుకుంటుంది. మొట్టమొదటిగా మీరు చేయవలసింది ప్రార్థన జీవితాన్ని అలవర్చుకోవాలి. మరి రెండవదిగా విధేయించడం అంటే 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏంటి? 4వ ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రులను గౌరవించడం. గౌరవించడం ద్వారా మనం దీవించబడుతున్నాం. తల్లిదండ్రులు మాత్రమే కాదు, పెద్దలను గౌరవించాలి, గురువులను గౌరవించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి, లేదా మనం చదువు ప్రతి ఒక్కరిని, మనకు సహాయపడే ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. ఆ గౌరవించడం ద్వారా మనము వారిని గౌరవిస్తున్నాం, దేవుని విధేయిస్తున్నాం. దానితో పాటు పరిశుద్ధ గ్రంథంలో చదవబడినటువంటి విధంగా దేవుని వాక్కును మనం విధేయించగలగాలి. దేవుని యొక్క వాక్కు అనుగుణంగా ఈ యొక్క జీవితం, నా యొక్క జీవితం ఉండగలగాలి. అదే విధేయత చూపించడం. మరి మూడవదిగా ప్రకటించడం. ఏంటి మూడవది? ప్రకటించడం. దేన్ని ప్రకటించాలి? దేన్ని ప్రకటించాలి అంటే ఒక 40 రోజులు మనం ఆ కార్యం జరుపుకున్నాం. ఏంటది? 40 రోజుల తపస్సు కాలాన్ని మనం వెళ్ళాము. ఆ తరువాత ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? పాస్కా కాలంలో. పాస్కా కాలం అంటే క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి ఉత్థానం అయ్యాడు అని చెప్పి మనం విశ్వసిస్తున్నాం. మనం పొందుకున్నటువంటి విశ్వాసం ఏంటంటే క్రీస్తు ప్రభు మన కొరకు మరణించి ఉత్థానం అయ్యాడు అని చెప్పి మనం విశ్వసించాలి. ఆ యొక్క విశ్వాసాన్ని తోటి వారికి పంచగలగాలి. ఏ విధంగా పంచగలగాలి అంటే మీరు జీవిత విధానాల ద్వారా, మంచి మాటలు మాట్లాడడం ద్వారా, దేవునికి విధేయమైనటువంటి జీవితం జీవించడం ద్వారా, మంచి నడవడిక నడవడం ద్వారా మాత్రమే మనం దేవుని పంపించగలుగుతాం. ఒక మాట ఉదాహరణ చెప్పాలంటే, గురువులు స్కూల్ డ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి ఒకసారి మేము రైల్వే స్టేషన్ నుంచి వరంగల్ వెళ్తున్న దాంట్లో నాతో పాటు ఫాదర్ గారు ఉన్నారు. నేను ఒక బ్రదర్గానే ఉన్నాను. ఆయన వెళ్తున్నప్పుడు పక్కన ఒక హిందూ ఒక వ్యక్తి వచ్చి, మీరు మనం చూస్తుంటే మీరు ఆశయం ఫాదర్ అని అడిగారు. ఆయన అక్కడ వెంటనే అడిగాడు, నేను స్కూల్ డ్రెస్లో ఉన్నాను, మీరు ఎలా గుర్తుపట్టారంటే ఈ యొక్క జీవిత విధానం, ఈ యొక్క నడవడిక ద్వారా. ఆయన మేము కొంతసేపు మాత్రం 4 గంటలు మాత్రమే యొక్క ట్రైన్లో ప్రయాణించాం. ఆయన మాట్లాడే మాటను బట్టి అక్కడ ఉన్నటువంటి వారు గమనించారు. ఆయన చేసినటువంటి పనులను బట్టి అక్కడ ఉన్నటువంటి వారు గమనించారు. అందుకే ఆయన అడిగి మీరు గురువా అని అడిగారు. ఆశ్చర్య గురువు కదండి మీరు అని అడిగారు. మనం కూడా ఏ విధంగా దేవుని గమనించాలి అంటే మన యొక్క ఆధునిక జీవితాల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట ద్వారా దేవుని మహిమపరచడం. అటువంటి జీవితాన్ని నీవు నేను కనపరచగలగాలి. అటువంటి జీవన విధానాన్ని నీవు నేను జీవించగలగాలి. ఈ ఫలితాన్ని మీరు ఏమో అంటే మన యొక్క జీవితాన్ని, మన యొక్క నడవడికను దేవునికి దూరంగా ఉన్నటువంటి క్షణాలను గుర్తు తెచ్చుకొని ప్రభువులు ఏమంటున్నారంటే వాటన్నింటినీ ఒడిచిపెట్టి దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని దేవుని జీవించగలగాలి. అప్పుడు మాత్రమే మనం అధికంగా దీవించబడుతూ ఉంటాం. మన యొక్క చదువుల్లో మంచి జ్ఞానాన్ని పొందుకుంటూ ఉంటాం. దేవుని యొక్క సహాయం అనేది మనకు అధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఆ 3 పాయింట్ ఏంటి? మొట్టమొదటి ఏంటి? విశ్వసించడం, విధేయించడం, ప్రకటించడం. ఈ యొక్క 3 విషయాలు మన యొక్క అందరి జీవితాల్లో ఎక్కువగా దృఢపడి జీవించగలగాలి. దేవునిపై ఆధారపడి జీవించడం, పెద్దలను గౌరవించడం, మన యొక్క జీవిత విధానాల ద్వారా తోడి వారిని తీసుకురావడం సాధ్యపడడం. అటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ, దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఈ నిండు దేవుని కోసం ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక.
నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గలది అయిన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించుకో. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ కుటుంబము తీసుకువచ్చిన అల్పములందరితో అంగీకరింపు. మేము పొందిన బప్తిస్మ వరమును పోగొట్టుకొనక నీవు వాగ్దానం చేసిన శాశ్వతమైన బహుమతిని పొందినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. నీ ఆత్మతోను ఉండుగాక. నీ మనస్సును ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించలేదు. మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలంలో నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచే యుద్ధము, న్యాయం, ధర్మము, రక్షణ దాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలి యందు పరిపూర్ణము గావించాడు. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకుని ఒక యాజకుని గాను బలిపీఠము గాను గొర్రె పిల్లగాను ప్రదర్శించుకోలేదు. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందముతో ఉప్పొంగించు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల బలములను నీ మహిమలు నిరంతరము కీర్తించుగా ఇట్లనగా. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వచ్చే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుగా యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తములకు నీకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన వారిని అర్పించినట్లే ప్రజలను నిరంతరము ఉంచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా ఈ పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధముగా ఇది మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అభివృద్ధాక. అతడి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత చెల్లించుచున్నాను. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని ఈ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి ఉంచి శిష్యులకు చూచు మీరందరూ
వెంటనే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పాలకు చేయుము. ఏలయనా ఈ నూతన నిబంధన రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. చేస్వా మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటడము, మీరు మరలా వచ్చే వరకు వేచి చేయడము. అందుక తండ్రి ఈ కుమారుడి రక్షణాయుతమ విశ్రమను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల దించేయునని ఎదురు చూచువేను. ఈ పవిత్ర శిబిరలో నీకు కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాను. ఈ పవిత్ర నీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాను. అనమరణము ద్వారా మీతో సంఖ్యపరిచిన ఈ కుమారుని బలి స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా చేయచ్చు. అతడు మమ్మల్ని విద్యాత్మకముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ అతని భర్త యొక్క జోసెఫ్ గారితోనూ ధన్యులైన ఈ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పేతురు పౌలు గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యము వారసులను చేయడం. ఏలైనా వీరి విజ్ఞాపనల నిరవధిక ప్రార్థన సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మా వీటిలో సత్యపరిచి వారి లోకమంతటికి శాంతినిస్తే ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి శ్రీ సభకు సేవకులకు మా యువ జగద్గురును మా జోసెఫ్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసములను ప్రేమను బ్రతకము. మీ చిత్రాకారాన్ని సముఖంలో చేరిన ఈ చిన్నారుల మనలను ఆలకింపుడు దైవ తండ్రి నలుదశల శరీరం వీళ్ళందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాను. నీ లోపల పిలుచుకున్న శివకుమార్ శౌరి అనేటువంటి సేవకులను జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే ఈ చిన్నారుల కుటుంబాల్లో మరణించిన వారిని జ్ఞాపకం ఉంచుకోండి. చనిపోయిన మా సహోదరి సహోదరులు మీ ప్రేమ లోపల వెళ్ళిన వారందరినీ దైవ రాజ్యంలో చేర్చుకోండి. మేము అచట చేరి ఈ మధ్యను వీక్షించుకుని నిత్యాన్ని పొందకుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా అన్ని చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల దేవులను లోకములకు దయచేయుచున్నాము. Thank you.
మోకరించి ప్రార్థింపాల్సిన సిద్ధము నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన న్యాయము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనకు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. ఈ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులుగా చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందులు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుకు నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపక ఈ శ్రీ సభ విశ్వాసమును నిరీక్షించుము. నీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. నీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానములు తెలుపుకొనుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల ఎందుకు విలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను ఆయనను ప్రవేశించడానికి పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాపము. దయచేసి గమనించండి. తర్వాత విశ్వాసం మాత్రమే స్థానం స్వీకరించండి. లేక వల్ల మీ స్థలంలో నుండి ప్రభువులను ప్రార్థించడం కోరుతున్నాను.
టైటాస్ వారు చేసిన జపము క్రీస్తు ఆత్మమా నన్ను వర్షింపరచండి, క్రీస్తు శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తు రక్తమా నా మృతులను చేయగలిగించండి, క్రీస్తు ప్రభావాన్ని గాయపడేలా నన్ను అడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నా హృదయంలో చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థనలో నడిచండి, మీ కార్యల లోపల నన్ను దాచుకోండి, నేను నిలబడినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకనట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయంలో నేను తెలుసుకోండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ కుటుంబంలో కూడా ముగింపు కాలకు నేను మోసుకొచ్చుకున్నాక. ప్రార్థించుము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ ఈ పద్ధతిలో సురక్షితంగా ఉంచు. నీ కుమారుని బాధాపడడం ద్వారా రక్షింపబడిన వారు పునరుద్ధారణము ఎల్లప్పుడూ ఆనందితులుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఇవన్నీ చేయించున్నారు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించిన పాడుగాక. సమాధానమైన క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నూతన గురువులు మీ ముందు వచ్చినట్లుంటారు. వారి ఇరువురు దగ్గరికి వరుస క్రమంలో వచ్చి మీరు హస్తాలను గుర్తుపెట్టుకోనండి. బ్లెస్సింగ్ తీసుకోవడం హస్తాలను గుర్తుపెట్టుకోనండి. కథోలిక సాంప్రదాయంలో ఇది చాలా విశిష్టమైనది. ఆర్చ్బిషప్ షీన్ క్రీస్ట్ ఈస్ నాట్ హిస్ ఓన్ అనేటువంటి పుస్తకంలో గురువు ఔన్నత్యాన్ని వివరించేటంటే బిషప్ గారు వారి హస్తాలను అభిషేకించినప్పుడు అప్పటి నుంచి ఆ హస్తాలు వీరి కావు. ఎవరి యేసు గారు, జీసస్ అన్నమాట. కాబట్టి మీరు జీసస్ హస్తాలను ముందు పెట్టుకుంటున్నారు. కాబట్టి అవసరంలో వచ్చి పెట్టుకోండి. తర్వాత అలాగా వస్తూ ఉండగా ఇక్కడ స్క్రీన్ మీద ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ నా తర్వాత నాతో కలిసి పాడండి. చెప్పండి, I am with you forever. I bless you forever. ఫస్ట్ క్రమంలో వచ్చి ముందు పెట్టుకున్నారండి. నాతో కలిసి పాడండి. I am with you forever. I bless you forever. Come on. I am with you forever. I bless you forever. అందించండి. వరుస క్రమంలో వచ్చి మొదలు ఇటువైపు ఆరు ఇటువైపు అలా కూడా పాటలు ప్రయత్నించండి. I am with you forever. I bless you forever. I am with you forever. I bless you forever. ప్రభువుతో నీదు సమయం, లైన్ అని తెలిపండి. లైన్ ప్రభువుతో నీదు జయం, పవిత్రాత్మతో నీదు అభయం. ప్రభువుతో ఇలా వెళ్ళిపోండి. పవిత్రాత్మతో నీదు అభయం.
రక్షించగలడు